ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు. విజయ్ మాల్యా ఒక దొంగ నా కొడుకు కథ. సో మొన్న ఆర్సీబీ గెలవడం, సో మన విజయ్ మాల్యా 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నేను శుద్ధపూసని, నేనే తప్పు చేయలేదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్ కలిపి నన్ను దొంగగా చిత్రీకరిస్తున్నాను, కానీ నేను దొంగని కాదు, నేను పెద్ద శుద్ధపూసని అని చెప్పి పతివ్రత కబుర్లు చెప్తున్నారు. సో ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియో అంతా చూశాక నిజ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీదే ప్రేక్షకులుగా. దొంగ ఎవరు, ప్రభుత్వమా, విజయ్ మాల్యా? అది పక్కన పెడితే ఈ విజయ్ మాల్యా నాశనం అయిపోవడానికి మూడు కారణాలు: మందు, చిందు, పందు. సో వీటి వల్ల అయితే నాశనం అయిపోయాడు. సో వీడియోలోకి వెళ్ళే ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఆయనకి ఇష్టమైన కింగ్ఫిషర్ పాటతోనే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఉలల్లల్లలేవో 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 ఉలల్లల్లలేవో, ఇది కింగ్ఫిషర్ పాట. లెట్స్ స్టార్ట్. కింగ్ఫిషర్ విజయ్ మాల్యా సామ్రాజ్యం. సో వీళ్ళు కన్నడ ఫ్యామిలీ. సో విఠల్ మాల్యా గారి సుపుత్రుడే మన విజయ్ మాల్యా. సో వీళ్ళంతా కర్ణాటక ఫ్యామిలీ వాళ్ళం అనమాట. సో వాళ్ళ నాన్నగారు సోడాలు బిజినెస్ అమ్మేవారు, అంటే బెవరేజెస్ కంపెనీ, సోడాలు, గోలీ సోడాలు అన్నీ అమ్మేవారు. బాగానే ఉంది అంతా. సో ఆ సోడాల బిజినెస్ అమ్మి మనోడు బిజినెస్ మ్యాన్ వాళ్ళ నాన్నగారు. సో మనోడిని బాగా విదేశాల చదువుల్లోనే చదివించారు మన విజయ్ మాల్యాని. మనం చదువు అంతా అయ్యాక ఒకరోజు విజయ్ మాల్యా నాన్నగారు విఠల్ మాల్యా చనిపోయారు గుండెపోటుతో. చనిపోయినంటే కంపెనీని చిన్నతనంలోనే మనోడు హ్యాండ్ ఓవర్ చేశారు. మనోడు హ్యాండ్ ఓవర్ చేసి బిజినెస్ని మంచి ఐడియాలతో తీసుకెళ్తున్నాడు. అదే క్రమంలో మన భారతదేశంలోని మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. సో ఎక్కడ మద్యపానం అమ్మకూడదు. సో అప్పటికి మార్కెట్లో ఉన్న చిన్న చితక కంపెనీలు ఉంటాయి కదా, మందు కంపెనీలు, అవన్నీ మూతపడిపోయాయి. లోకల్ కంపెనీలు అని బెవరేజెస్ కంపెనీలు అన్నీ మూత మారిపోతే మన విజయ్ మాల్యా స్మార్ట్. ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క ఒక రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ ఈ మద్యపాన నిషేధం నుంచే వస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుందని గ్రహించి ఎప్పటికైనా మద్యపాన నిషేధం ఎత్తేస్తారు. మళ్ళీ మన బిజినెస్ మంచిగా చేసుకొచ్చి ఇది ఎక్కువ కాలం నిలబడదు. భారతదేశంలోని అందరికీ మద్యానికి బానిసలు అయ్యి ఉంటారు కాబట్టి ఒప్పుకోరు. ప్రభుత్వాలు నిలబడవని తెలుసుకొని ఈ నష్టపోతున్న కంపెనీలన్నీ టకా 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 అన్నీ కొనడం ప్రారంభించారు. ఎందుకంటే మనోడు భవిష్యత్తును గెస్ట్ చేశారు. ఒక వ్యాపారస్తుడిగా ఉండాల్సిన ప్రథమ లక్ష్యంగా గెస్ట్ చేశారు. మొత్తం అన్ని కంపెనీలు కొనేశాడు. కొనేసాక ఆయన అనుకున్నట్లు అదే జరిగింది, మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు. సో మనోడు కుర్రోడు కాబట్టి మంచి స్ట్రాటజీస్తోని, మంచి వ్యాపార టెక్నిక్ మెలకువతోని మొత్తం మందు కంపెనీలు ముందుకు తీసుకెళ్లారు. అదే దాంట్లో వాళ్ళకి కింగ్ఫిషర్ బీర్ అని ఉండాలి కంపెనీ. సో ఎందుకు ఆ బీర్ బ్రాండ్ని బయటకు తీసుకెళ్లాలని చెప్పి కింగ్ఫిషర్ బీర్ని విపరీతంగా ప్రమోట్ చేసి మంచిగా స్టాటిస్టిక్స్తోని ఆల్కహాల్ అంటే మందు ఒక బియర్లో 4% ఉంటే అందులో 8% యాడ్ చేసి కొంచెం మందు ఎక్కువేసి అటు మందు కాదు అటు బీరు కాదు అలా చేసి మన సౌత్ ఇండియాలోని ఎండలు ఎక్కువ ఉంటాయి. ఆ బీర్ని సక్సెస్ఫుల్ చేసి ఎంతగా చేశారంటే 70% లాభాలు వచ్చేలా చేశారు మొత్తం అన్ని కంపెనీలు. సో మన ఆస్తి విపరీతంగా పెరిగింది. మంచి సక్సెస్ రేట్లో టోప్లో ఉన్నారు. సో మనోడికి ముచ్చటగా 3 పెళ్ళిళ్ళు అయితే అయ్యాయి. 2 అఫీషియల్గా, 1 అన్అఫీషియల్గా అయ్యాయి. సో మొదట భార్య కొడుకు మన సిద్ధార్థ మాల్యా, అది పక్కన పెడితే మనోడు 2 సంవత్సరాలు ఎంపీగా కూడా చేశారు. 2 సార్లు ఎంపీగా కూడా చేశారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇదంతా బాగుంది. మనోడికి ఉన్న వ్యసనాల్లో మెయిన్ వ్యసనం కార్ రేసింగ్. F1 కార్ కంపెనీలు కూడా పెట్టాడు. దాంతో పబ్బులు, పార్టీలు. ప్రతి సంవత్సరం కింగ్ఫిషర్ క్యాలెండర్స్. ఆ రోజుల్లో కుర్రోళ్ళందరికీ పిచ్చి కింగ్ఫిషర్ క్యాలెండర్స్ అంటే బ్యూటిఫుల్ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు పెట్టి ఆ క్యాలెండర్ని రిలీజ్ చేస్తారు. ఆ మోడల్స్ని చూడడానికి ఆ క్యాలెండర్ కొనుక్కునేవాళ్ళు, ఫ్రీగా వచ్చేవాళ్ళు, అసలు పిచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవారు. విజయ్ మాల్యా పార్టీ అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చేవారు. అంత బాగా అంగరంగ వైభవంగా అంత తన డబ్బుని తను ఎంజాయ్ చేసేవారు. బాగానే ఉంది. ఆ కింగ్ఫిషర్ క్యాలెండర్ మోడల్లో నుంచి వచ్చినవారు కత్రినా కైఫ్, దీపికా పదుకొని. ఆ బొమ్మలే ఈ బొమ్మలుగా ఇప్పుడు పెద్ద హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. తర్వాత మనోడు ఇది IPL మ్యాచ్ టీం కూడా ఉంది. ఆ టీంలో నుంచి వచ్చింది విరాట్ కోహ్లీ కూడా. అదంతా బాగానే ఉంది కదా, ఓకే. సో 2005 మనోడు జీవితంలో టర్నింగ్ పాయింట్ విజయ్ మాల్యా జీవితంలో. అదేంటి అంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్థాపిద్దామని చెప్పి స్థాపించాడు. మీ అందరికీ తెలుసు 2005లో ఒక 4 ఏరోప్లేన్లు కొని తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా తిప్పాడు. భక్తి కూడా ఉందండి మనోడికి, ఎంత ఎదవైనా భక్తి ఉంది. సో వెంకటేశ్వర స్వామి తిప్పాడు, మొత్తం చేశాడు. అంత వ్యాపారం బాగానే సాగుతుంది. సో తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2000 ఎందుకు మనోడు వ్యాపారం సక్సెస్ అయిందంటే పెట్టిన వ్యాపారం అంటే స్టార్టింగ్లోని
ఎయిర్లైన్స్ని లగ్జరీ ఎయిర్లైన్స్గా పోర్ట్రేట్ చేశారు. యాక్చువల్గా మన భారతదేశానికి కావాల్సింది ఏంటి? చవక. ఆ చవక సక్సెస్ ఫార్ములా ఎవరైనా చేసిన. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎయిర్ ఏషియా మీరు చూసుకుంటే వైజాగ్ నుంచి మలేషియాకి 4,000 రూపాయలు ఫ్లైట్ టికెట్. మంచినీళ్ళు కూర ఎవరు, దాహం ఎండిపోయి చచ్చిపోతున్నా కూడా నీళ్ళు కూర గొక్క నీళ్ళు ఎవరు కావాలంటే కొనుక్కో. తర్వాత వైజాగ్ నుంచి థాయిలాండ్కి బ్యాంకాక్కి 8,000 ఫ్లైట్ టికెట్. మా అమ్మ నాన్నని తీసుకెళ్ళాను. సవక 16,000 అయిపోయింది. కానీ మిగతా ఎయిర్లైన్స్ 15,000 తీసుకుంటాం, కానీ ఇది 8,000కి ఇస్తున్నాడు. ఇంకో విషయం మీరు గుర్తుందా అందరికీ, నేను దుబాయ్ నుంచి జార్డాన్కి 800 రూపాయల ఫ్లైట్ టికెట్ వెళ్ళాను. కానీ అదే దుబాయ్ నుంచి జార్డాన్కి ఫ్లై ఎమిరేట్స్ 15,000 తీసుకుంటారు, కానీ ఇది 800కి ఎలాగ ఇవ్వగలిసారు? మంచినీళ్ళు కూర ఎవరు? సవక. సో ఈ సవక ఫార్ములాని ఆడ పక్కన పెట్టి, అంటే ఫ్లైట్ జర్నీ అంటే లగ్జరీ, ఆ లగ్జరీని మనం ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ముంబైకి ఈ విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టే క్రమంలో కొత్త ఏరోప్లేన్లోని ఒక ఫ్లైట్లో 150 సీట్లు ఉంటే మనోడు 120 సీట్లే పెట్టి, అంటే సీటు రేంజ్ పెంచి ఆ గంట జర్నీకి సినిమా బొమ్మలు పెట్టి, ఇది ఆ టీవీ స్క్రీన్లు పెట్టి అందులో సినిమాలు పెట్టి ఆ గంట జర్నీకి అందమైన అమ్మాయిలు. అప్పటి వరకు మన ఇండియా ఎయిర్లైన్స్ అంటే చీరలు కట్టుకొని ఉండేవారు. అప్పటి వరకు చిన్న చిన్న మిడ్డీలు, చిన్న చిన్న బట్టలు వేసి అందమైన హీరోయిన్లు పెట్టి, అందమైన అమ్మాయిలు పెట్టి, ఏది ఆ గంట జర్నీకే మంచి ఫుడ్ పెట్టి అంగరంగ వైభవంగా ఎయిర్లైన్స్ లాంచ్ చేశారు. ఓపెనింగ్ షాట్ సక్సెస్ఫుల్ ఆ బ్రాండ్ మేజ్కి, అంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తోపులో ఉంది. కానీ 2006 వచ్చేసరికి 500 కోట్ల నష్టం చోటు చేసింది. 2007 వచ్చేసరికి 1,500 కోట్ల నష్టం చవి చూసింది. 2008 వచ్చేసరికి 2,000 కోట్ల నష్టం చవి చూసింది. అదే టర్నింగ్ పాయింట్లో 2008లో ఇండియాలో ఆల్రెడీ డెక్కన్ ఎయిర్లైన్స్ అని ఉంది, అది కూడా దివాలా తీసేసింది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం వల్ల అన్ని కంపెనీలు దివాలా తీస్తుంటే, ఈ కంపెనీ దివాలా తీస్తుంటే అంబానీ మన విజయ్ మాల్యా పోటీ పడ్డారు. సో విజయ్ మాల్యా ప్లాన్ ఏంటి? ఈ ఎయిర్లైన్స్ని కొనుక్కొని ఇందులో విలీనం, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనం చేసుకొని ఇంటర్నేషనల్ అవుదామని. కానీ విజయ్ మాల్యాకి ఇంటర్నేషనల్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే విజయ్ మాల్యా కంపెనీ పెట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు ఎలిజిబిలిటీ కాదు ఇంటర్నేషనల్ అవ్వడానికి. ఇంటర్నేషనల్ అవ్వాలంటే 5 సంవత్సరాలు అవ్వాలి. సో ఆల్రెడీ డెక్కన్ ఎయిర్లైన్స్ అది 5 సంవత్సరాల అనుభవం ఉంది, అది తీసుకుంటే ఈ కంపెనీలోకి మనం ఎలిజిబుల్ అవుతారని చెప్పి, అవకాశాలు వస్తాయని చెప్పి ఆ కంపెనీ నష్టాల్లో ఉన్న కంపెనీని తీసుకున్నారు. ఏరోప్లేన్ల సంఖ్య పెరిగింది, నష్టం ఇంకా పెరిగింది. సింపుల్ లాజిక్. సో మనోడు లాభం పక్కన పెడితే నష్టాలు అలాగా 2005 నుంచి దరిద్రం శని మహారాజు పట్టుకున్నారు అయ్యగారికి. అలా నష్టాలు చవి చూస్తూనే ఉన్నారు. ఎన్ని నష్టాలు వచ్చినా ఐపీఎల్ టీంని, ఐపీఎల్ ఫ్రాంచైజీని, F1 కార్ రేసింగ్లని, లగ్జరీని, పార్టీలను, కింగ్ఫిషర్ క్యాలెండర్లని ఇంకా అన్నీ చేస్తూనే ఉన్నారు. సో ఆ క్రమంలో ఆ కంపెనీ దివాలా తీస్తూ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీస్తూ వచ్చింది. బ్యాంకులకి అప్పులు కూడా కట్టడం, మన లోన్లు తీసుకున్నారు అన్ని బ్యాంకుల దగ్గర 15 బ్యాంకుల దగ్గర 6,000 కోట్ల దాకా అప్పులు చేశాడు. అందులో ఎక్కువగా అప్పు చేసింది SBI బ్యాంక్ దగ్గర నుంచి 1,600 కోట్లు చిల్లర తీసుకున్నారు. సో ఇంకా బ్యాంకులకు వడ్డీలు పెరుగుతాయి కదా, ఇప్పుడు వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సో వడ్డీ పెరుగుతూనే ఉంది, అప్పు అలా పెరుగుతూనే ఉంది, అప్పులు పెరుగుతూనే ఉంది. మనోడు ఈ బెవరేజెస్ ఏదో మందులో వచ్చిన లాభాలన్నీ ఖర్చు పెట్టి తన ఆస్తిని అంతా కడుతూనే ఉన్నాడు. ఎంతగా అప్పులు పాలు అయిపోయాడంటే ఎయిర్లైన్స్ కెప్టెన్లకి వీళ్ళకి అప్పులు ఇవ్వలేక, జీతాలు ఇవ్వలేక 300 కోట్లు బకాయి అయిపోయాయి. ఇంకా మనోడు కంపెనీ దివాలా తీస్తున్నాయని న్యూస్లు గట్టా స్ప్రెడ్ చేయడంతో ఈ బ్యాంకులు అప్పులు ఆడడం మొదలుపెట్టాయి. ఇంక వీళ్ళు అప్పులు అడుగుతున్నారని తెలిసిపోయి మనోడు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఆల్రెడీ లండన్లోని మనోడు పౌరసత్వం అన్ని సంపాదించారు. మనోడు తెలుసు వ్యాపారం పోతాది అని చెప్పి, పోతాదే అన్న ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ కాపాడడం కోసం మనోడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పు ఇచ్చేవాడు దేవుడు ఊరుకోడు కదా, అప్పు వసూలు చేస్తాడు. సో SBI రంగంలోకి దిగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా డబ్బు మాకు ఇవ్వండి అని చెప్పి పేక మీద కత్తి పెట్టి వసూలు చేయడం. సో నేను ఇవ్వలేను అది అని చెప్పి, ఎందుకంటే బ్యాంక్ అంత అమౌంట్ కట్టలేదు కదా, ఆల్రెడీ నష్టాల్లో ఉన్నది, లాభాలు ఏమీ లేవు. సో అప్పుడు ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుని ఆశ్రయించి అరెస్టులు జారీ చేసింది, అరెస్ట్ చేయమని చెప్పింది. కానీ అంతలోగా మనోడికి అన్నీ తెలుసు కాబట్టి, సిచ్యువేషన్ తెలుసు కాబట్టి 6 రోజుల ముందే దేశం వదిలి పరారైపోయాడు. మనోడు చుక్కమారు అయిపోయాడు, మాయమైపోయాడు. ఇంకంతే. ఇంకా మనం ఏం పీయగలం, మన దేశం దాటి వెళ్ళిపోయాక కోర్టులు మన చెల్లవు, లా చెల్లదు. ఆల్రెడీ మనోడు మనీ లాండరింగ్ చేసి ఇండియా నుంచి చాలా వరకు ఆస్తిని తరలించుకొని పోయి లండన్లో సెటిలైట్ అయిపోయాడు. ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించి ఇది సీన్.
సో అప్పటికి బాకీ 6,000 కోట్లు వడ్డీతో కలిపి 2016 నాటికి 9,000 కోట్లు అయింది. మనోడి దగ్గర ఉన్న ఆస్తి విలువ 15,000 కోట్లు. ఇది 15,000 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది సినారియో. సో కట్ చేస్తే 9 సంవత్సరాల తర్వాత రీసెంట్గా మొన్న ఆర్సీబీ గెలిచింది. మీ అందరికీ తెలుసు, గెలిచింది. ఇన్ని సంవత్సరాలకి గెలిస్తే మనోడు పైకి వచ్చి నేను తోపుని, నేను సొద్దపోసుని, నేనేం తప్పు చేయలేదు, నా వల్ల ఏం తప్పు చేయలేదు, గవర్నమెంట్ అంతా చేసింది, నేను డబ్బులు ఇస్తానన్నా కూడా గవర్నమెంట్ అవ్వలేదు, చచ్చిపోయాను, అరుణ్ జైట్లీకి చెప్పాను, ఈయనకి చెప్పాను, ఆయనకి చెప్పాను, ఇందిరాగాంధీకి చెప్పాను, సోనియా వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, మొత్తం చెప్పే వచ్చాను, నేనేమో దొంగతనం చేయలేదని ఏవో శుద్ధకు మాట్లాడతాను. కానీ మీరు నోటీస్ చేయాల్సింది తప్పే, నువ్వు చేసినా నేను చేసినా. కోర్టులో నువ్వు కోర్టులో తేల్చుకో, నీ దగ్గర ఉన్న ఆస్తి ఇవన్నీ చూసుకొని. ఇప్పుడు బ్యాంకు 6,000 కోట్లు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 2005లో ఇచ్చింది. 2015కి ఎంత అయింది? 9,000 కోట్లు అయింది. 2025కి ఎంత అయింది? 30,000 కోట్ల దాకా అయిపోయింది. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, అది ఆ డబ్బు అంతా ఎవరిది? ప్రజలది. మేము ఎందుకు ఇస్తాం? బ్యాంక్కి ఇంట్రెస్ట్ వస్తుంది, సేఫ్టీ ఉంటుందని కదా మేము ఇస్తాం. ఆ డబ్బే మీకు ఇచ్చింది. బ్యాంక్ అనేది ఏదో మధ్యన మీడియేటర్, ఆ మీడియేటర్ చేసింది బ్యాంకు. కానీ మరి నువ్వు బ్యాంకుకి ఇవ్వకపోతే ఏమవుతుంది? బొక్కలేసేస్తుంది. సో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పారు, విజయమాల్యా ఇవ్వాల్సింది 9,000 కోట్లు వడ్డీతో కలిపి ఇంత అయింది, కానీ మేము 14,000 కోట్లు జప్తు చేశాము. సో ఇంక నేనేం బాకీ లేను, నేను సొద్దపోస్తున్నాను. అరే నాయన, మరి తీసుకున్న దానికి ఇంట్రెస్ట్, వడ్డీలు అన్నీ కలిపి ఎంత అయింది? 30,000 కోట్లు అయింది. నీ 15,000 కోట్లు, 14,000 కోట్లు జప్తు చేస్తే ఇంకా నువ్వు గవర్నమెంట్కి 14,000 కోట్లు బాకీ ఉన్నావు. అది ఎవరికి తెలియదు, అది ఎవరు చూడలేదు. సో ఇంతలో మన వాళ్ళంతా హీరో, విజయమాల్యా మంచోడు, తోపు. ఒక మనిషి మీద అభిప్రాయం మారడానికి జస్ట్ 9 సంవత్సరాలు చాలని నిరూపించారు. ఇంతకుముందు దొంగ అన్నారు, ఇప్పుడు అదే ప్రజలు హీరో, మంచోడు, తోపు, తురుము కాను. అరే దొంగే, చట్టం ఎవడైనా అంతే. నువ్వు చట్టం ముందు నిలబడి నీ ఆస్తి జప్తు చేయించుకొని లాభాలు నష్టాలు చూసుకొని నువ్వు క్లియర్ చేసుకుంటే అయిపోయింది. అలా చేయకుండా దొంగతనం చేసావని ఒప్పుకొని నువ్వు పారిపోయి 9 సంవత్సరాల తర్వాత వచ్చి నేను మంచోడిని అంటే అలా అవుతుంది. వడ్డీ అన్నీ కట్టాలి కదా. సో అది జరిగింది కదా. విజయమాల్యా చేసిన తప్పు ఏంటంటే ఇది. ఒక మనిషి ఎంత మంచోడని అవ్వచ్చు, కానీ చెడు వ్యసనాలు ఉంటే కనుక నాశనం అయిపోతాడు. మనోడికి ఉన్న చెడు వ్యసనాలతోని, మనోడికి ఉన్న హైప్తోని మనోడు తెలియని బిజినెస్లో చెయ్యి పెట్టి నష్టపోయాడు. అది జరిగింది కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, విజయమాల్యా దొంగ మంచోడా? అఫ్కోర్స్ దొంగ. ఇంక చెప్పేదేముంది? డబ్బులు ఎంత ఎగదొబ్బి, అలా 6,000 కోట్లు 2005లో నువ్వు ఏ వ్యాపారం చేసినా ఎంత అవుతుంది? డబల్ త్రిబుల్ అవ్వాలి కదా, సింపుల్గా అవ్వాలి కదా. మరి నువ్వు వడ్డీ కట్టకపోతే వడ్డీ ఊరుకుంటుందా? అది సామాన్యుడికైనా డబ్బున్నోడికైనా ఇక్కడ గవర్నమెంట్ ఒకే బ్యాంకులు ఒకే రకంగా పనిచేశాయి. ఇక్కడ మనం బ్యాంకుని నిందించకూడదు, గవర్నమెంట్ని నిందించకూడదు. నిందించాల్సిందల్లా విజయమాల్యా, పారిపోయినోడు. ఓకే, ఈ వీడియో ఎంతతో సామతో తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.